వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం నార్త్ సెంట్రల్ రైల్వే డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళి అన్నా కానీ నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా మీకు డీటెయిల్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. అండ్ టెలిగ్రామ్లో మీకు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి అగైన్ స్పోర్ట్స్ కోటా మీకు వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ అనేవి తెలుసుకున్నాము. మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్కి దాంట్లో మినిమం స్పోర్ట్స్ నార్మ్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక ఫిల్ చేసి ఉంటే ఆ ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో డిసిప్లిన్స్ ఇవన్నీ చూస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది. డిసిప్లిన్ అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్, జిమ్నాస్టిక్స్, హాకీ, పవర్ లిఫ్టింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్. సో దీంట్లో అన్ని డిసిప్లిన్స్ అన్ని మెన్ ఉమెన్కి ఇద్దరికి ఒకే టైంలో ఉండవు. సో ఫర్ అథ్లెటిక్స్ అనుకోండి మీకు ఇక్కడ మెన్కి ఉమెన్కి ఉన్నది. బ్యాడ్మింటన్ అయితే ఓన్లీ మెన్కి, బాక్సింగ్ ఓన్లీ మెన్, క్రికెట్ ఉమెన్, జిమ్నాస్టిక్స్ మెన్, హాకీ మెన్. సో ఇట్లాగా మీకు కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు లాస్ట్ సెక్షన్లో వేకెన్సీస్ ఉంటాయి. పొజిషన్ ఆర్ వెయిట్ కనుక చూస్తే అథ్లెటిక్స్లో మీకు 1500 meters లాంగ్ జంప్, పోల్ వాల్ట్, 35 kilometers వాక్ రేస్, ప్లేయర్ అండ్ వికెట్ కీపర్, బ్యాటర్, స్పిన్ ఆల్రౌండర్, ఈ డిసిప్లిన్స్లోనే మీకు పొజిషన్స్ రిక్వైర్డ్. అండ్ టోటల్ 21 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అప్లికేషన్స్ మీరు ఆన్లైన్ ద్వారానే సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీకు వెబ్సైట్ ఇచ్చారు. మీరు మోర్ దెన్ 1 కేటగిరీ కనుక మీరు అప్లై చేస్తుంటే మీరు ఫిల్ ఆర్ టిక్ ద రెస్పెక్టివ్ కేటగిరీ. అండ్ ఎగ్జామినేషన్ కూడా మీకు ఎవ్రీ కేటగిరీకి మీరు సపరేట్గా ఫీజ్ పే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నార్మ్స్ ఆర్ రెగ్యులేషన్స్ కనుక చూస్తే మినిమం స్పోర్ట్స్ నార్మ్స్ ఫర్ ద స్పోర్ట్స్ పీపుల్ మీకు కింద ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఎలిజిబిలిటీని ఫుల్ఫిల్ చేస్తేనే ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. సో ఫస్ట్ గ్రేడ్ పే కనుక చూస్తే 5200 to 20,200 ప్లస్ గ్రేడ్ పే 1900 or 2000 అనేది ఉంటుంది. పే స్కేల్ అకార్డింగ్ టు ద 7th CPC. దీంట్లో మీకు ఏ ఎలిజిబిలిటీ కింద కన్సిడరేషన్లోకి ఉంటుంది. సో ఎవరైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ కంట్రీకి రిప్రజెంట్ చేసినా కానీ, అట్లీస్ట్ 3rd పొజిషన్ వచ్చినా కానీ, లేదంటే అట్లీస్ట్ 3rd పొజిషన్ ఇన్ సీనియర్ ఆర్ యూత్ జూనియర్ నేషనల్షిప్లో పార్టిసిపేట్ అయినా కానీ, అండ్ జూనియర్ 3rd పొజిషన్ ఇన్ నేషనల్ గేమ్స్, లేదంటే 3rd పొజిషన్ ఇన్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్, లేకపోతే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, లేదా ఫస్ట్ పొజిషన్ ఇన్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్ సీనియర్ కేటగిరీలో వచ్చినా కానీ. సో దీని ప్రకారంగానే క్యాండిడేట్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో కేటగరైజేషన్ చేశారు. కేటగిరీ ఏ వచ్చేసి ఒలింపిక్ గేమ్స్ సీనియర్ లెవెల్, కేటగిరీ బి వచ్చేసి వరల్డ్ కప్. వరల్డ్ కప్లో కూడా జూనియర్, యూత్, సీనియర్, వరల్డ్ ఛాంపియన్షిప్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్. కేటగిరీ సిలో కామన్వెల్త్ గేమ్స్ జూనియర్ ఆర్ సీనియర్ లెవెల్, ఏషియన్ ఛాంపియన్షిప్స్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ మీకు మినిమం స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ కనుక చూస్తే ఈ రిక్రూట్మెంట్ అనేది మీకు సీనియర్స్, యూత్, జూనియర్స్ కింద వస్తుంది. సీనియర్స్లో అయితే మీకు సింగిల్స్, డబుల్స్ అప్ టు 20 పొజిషన్, డబుల్స్ అయితే 4th పొజిషన్. యూత్కి అయితే ఓన్లీ సింగిల్స్, ఫర్ జూనియర్స్ ఆల్సో 6th పొజిషన్కి మీకు ఆ పర్టికులర్ బార్ అనేది పెట్టారు. గ్రేడ్ పే ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాము, 1900 or 2000. అండ్ నెక్స్ట్ క్రికెట్ కనుక అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు రిప్రజెంట్ చేసి ఉండాలి. విమెన్ అండ్ మెయిన్ ఇండియన్ సీనియర్స్ టీమ్, టెస్ట్ మ్యాచ్, వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ 2020 ఇవన్నీ మీరు రిప్రజెంట్ చేసి ఉండాలి. అండ్ మీకు ఏ ఛాంపియన్షిప్స్ వస్తే కన్సిడర్ చేస్తారు అనేది ఇక్కడ వచ్చారు. ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ ఎలైట్ గ్రూప్ కాంపిటీషన్స్, ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్స్ అండ్ ఆల్ ఇండియా ఇంటర్ జోనల్ ఛాంపియన్షిప్స్. కేటగిరీ వైజ్ చూసుకుంటే సీనియర్ ఆర్ యూత్ ఆర్ జూనియర్. సీనియర్ యూత్ కనుక అయితే అండర్ 23 ఉండాలి, ఆర్ జూనియర్ అయితే అండర్ 19, సీనియర్ ఆర్ జూనియర్ అండర్ 19. అండ్ ఇక్కడ అచీవ్మెంట్స్ సెమీఫైనలిస్ట్ అన్న అయ్యి ఉండాలి. సెమీఫైనలిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా నాకౌట్ స్టేజ్ లేదా ఫైనలిస్ట్ అన్న అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ హాకీ కూడా విమెన్ ఓన్లీ. సో ఈచ్ డిసిప్లిన్కి మీకు క్రైటీరియాస్ ఇచ్చేసారు. ఆ క్రైటీరియాని కన్సిడర్ అయితేనే ఎలిజిబిలిటీ కింద మీరు ఫుల్ఫిల్ చేస్తున్నట్టు. రిక్రూట్మెంట్ గ్రేడ్ పే 1900 or 2000 అండ్ దెన్ మీకు ఈ కన్సిడరేషన్స్ కింద వస్తుంది.
ఇంటర్నేషనల్ టోర్నమెంట్ సీనియర్ ఆర్ జూనియర్ లెవెల్లో సెమీ ఫైనలిస్ట్ సీనియర్ ఆర్ నేషనల్ ఛాంపియన్షిప్స్ అండ్ ఛాంపియన్షిప్స్ నేషనల్ స్పోర్ట్ ఫెడరేషన్స్ రికగ్నైజ్డ్ బై రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ అక్కడ ఛాంపియన్షిప్స్ ఉండాలి. అండ్ దీంట్లో మీకు వేరియస్ ఏజ్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు. లైక్ ఫర్ మెన్ విమెన్ సీనియర్ జూనియర్ లెవెల్కి సీనియర్ అయితే under-23, జూనియర్ under-19 అండ్ దాంట్లో మీకు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ద జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ నేమ్ ఆఫ్ ద ఛాంపియన్షిప్ ఏముంటే కన్సిడర్ చేస్తారు అని ఇచ్చారు. సో ఫర్ అథ్లెటిక్స్ కనుక చూస్తే మీకు ఇక్కడ అథ్లెటిక్స్కి మెన్ ఆర్ ఉమెన్కి ఉంది. ఏజ్ గ్రూప్ under-20 అండ్ దీంట్లో జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. బ్యాడ్మింటన్ అయితే ఓన్లీ మెన్కి ఉంది under-19. ఇది కూడా జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. బాక్సింగ్ ఓన్లీ మెన్ under-17 ఇది జూనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ క్రికెట్ అయితే ఉమెన్కి under-19. దీంట్లో అయితే 2 ఛాంపియన్షిప్స్ కన్సిడర్ అవుతాయి. ఇంటర్ స్టేట్ ఆల్ ఇండియా నాకౌట్ లేదంటే ఇంటర్ స్టేట్ జోనల్ టోర్నమెంట్ లేదంటే ఆల్ ఇండియా ఇంటర్ జోనల్ టోర్నమెంట్ 1 day లిమిటెడ్ ఓవర్స్. సో ఇవి కన్సిడరేషన్లోకి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ జిమ్నాస్టిక్స్ ఇది మెన్కి under-17 ఉంది, మెన్ under-21 కూడా ఉంది. దాన్ని బట్టి ఇక్కడ సర్టిఫికేషన్. నెక్స్ట్ పవర్ లిఫ్టింగ్ ఓన్లీ ఫర్ మెన్. హాకీ ఉమెన్కి ఉంది under-19 అండ్ పవర్ లిఫ్టింగ్ అయితే under-23. అట్లా ఈచ్ డిసిప్లిన్కి దానికి తగ్గ ఏజ్ అండ్ ఆల్సో ద ఛాంపియన్షిప్. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. టెక్నికల్ పోస్ట్ కనుక మీరు అప్లై చేస్తుంటే అప్రెంటిస్షిప్ ఆర్ ఐటీఐ సర్టిఫికేట్ మీకు ఉండాలి. అది కూడా SCVT ఆర్ NCVT రికగ్నైజ్డ్. అండ్ అగైన్ స్పోర్ట్స్ కోటా మీరు అప్లై చేస్తుంటే ఇన్ టెక్నీషియన్ గ్రేడ్ 3. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు 10th పాస్. ట్రైనింగ్ పీరియడ్ అనేది సచ్ as స్పోర్ట్స్ కోటా మీకు 3 years ఉంటుంది అన్లెస్ ద పాస్ ITI క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే కానీ. ఏజ్ వచ్చేసి 18 to 25 years. ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్స్ లేవు. ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ ఏజ్ బార్ అనేది 1st of January 2022కి ఏజ్ బార్ కన్సిడరేషన్లోకి ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ట్రయల్ బేస్డ్ ఉంటుంది ఇన్ స్పోర్ట్స్. అండ్ ఎవరైనా ట్రయల్స్లో కనుక ఫిట్ కనుక లేకపోతే సెలెక్షన్ విల్ బీ ఆఫ్. సో క్యాన్సిల్ చేసేస్తారు ద క్యాండిడేట్స్ అప్లికేషన్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది HQ ఆఫీస్లో ఫైనలైజ్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ఆర్ క్యాండిడేచర్ అనేది ఎనీ స్టేజ్లో రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీ అప్లికేషన్ అనేది ఫాల్స్ కనుక ఉంటే. కండిషన్స్ మీరు అప్లై చేసే ముందు ఫర్దర్గా అన్ని డీటెయిల్స్ ఆర్ ఎలిజిబిలిటీ నార్మ్స్ అన్ని ఫుల్ఫిల్ చేశారా లేదా అని చూసుకోండి. ఏ పర్టికులర్ కేటగిరీకి అప్లై చేస్తున్నారో ఆర్ డిసిప్లిన్లో సబ్ కేటగిరీకి అప్లై చేస్తున్నారో దానికి ఎలిజిబిలిటీ కూడా చూసుకొని ప్రొసీడ్ టు అప్లై. నేమ్ ఆఫ్ ద ఫాదర్స్ నేమ్, క్యాండిడేట్స్ నేమ్, స్కూల్, కాలేజ్ ఇవన్నీ మీరు ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్లో ఉంటుందో అదే విధంగా మీకు అప్లికేషన్ ఆర్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని సేమ్ ఉండాలి. డిఫరెంట్ కనుక ఉంటే application will be rejected. Specific positions freestyle, goalkeeper, defender, forward ఇవన్నీ మీరు పర్టికులర్ గేమ్ ఆర్ ఈవెంట్ అనేది వెరీ క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు మెన్షన్ చేయకపోతే మీ అప్లికేషన్ కన్సిడరేషన్లోకి తీసుకోరు. పోస్ట్ ఇక్కడ ఇనిషియల్ ట్రైనింగ్ అనేది కనుక ఉంటే మీరు ఇనిషియల్ ట్రైనింగ్ అనేది పోస్టింగ్ లోపు క్వాలిఫై అయి ఉండాలి. ఆ తర్వాత మెయిన్ పోస్టింగ్ అనేది ఉంటుంది. కాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్ ద్వారానే మీరు సబ్మిట్ చేయాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఎక్కడన్నా పోస్టింగ్ అనేది జరగచ్చు అకార్డింగ్ టు ద అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్స్. క్యాండిడేట్స్ మేక్ షూర్ మీరు ఫర్దర్గా ట్రయల్స్కి అపియర్కి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ మీకు పోస్టెడ్ యాజ్ క్లర్క్ కానీ టైపిస్ట్ కానీ అకార్డింగ్ టు ద టైపింగ్ స్కిల్స్ అండ్ పీరియడ్ ఆఫ్ 4 years వరకు ఉంటుంది. స్పీడ్ 30 words per minute in English, 25 words per minute in Hindi on typewriter. అండ్ అది మీకు పర్సనల్ కంప్యూటర్స్ మీద టెస్ట్ చేస్తారు. ఫర్దర్ అపాయింట్మెంట్ అనేది ఆ విధంగా జరుగుతుంది. అండ్ ఒకవేళ మీ స్పోర్ట్స్ కోటా అగైనెస్ట్గా అప్లై చేస్తుంటే క్యాండిడేట్ మెడికలీ ఫిట్ కూడా అయి ఉండాలి. కంపల్సరీ మెడికల్ డాక్యుమెంట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాలి. క్యాన్వాసింగ్ అనేది ఆర్ మిస్కండక్ట్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ డ్యూప్లికేషన్ కనుక ఉంటే క్యాండిడేట్ని ఎనీ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్లో రిజెక్ట్ చేసేస్తారు. ఒకవేళ మీకు డౌట్ ఆఫ్ డిఫరెన్స్ కనుక ఉంటే ఇంగ్లీష్ వర్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ సర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఇన్ రైల్వే స్టాఫ్ ఆల్రెడీ కనుక ఉంటే కంపల్సరీ NOC సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి తీసుకుని సబ్మిట్ చేయాల్సింది. ఎగ్జామినేషన్ ఫీజు ఎవరైతే పైన మెన్షన్ చేసిన 9.2 ఏదైతే మనకి టేబుల్ ఫార్మాట్లో మెన్షన్ చేశారో ఆ క్యాండిడేట్స్ తప్ప మీరు 500 rupees పే చేయాలి.
విత్ ద ప్రొవిజన్ ఫర్ రీఫండింగ్ అనేది ఉంటుంది ఫర్ 400. ఎవరైతే ట్రయల్ ఎగ్జామినేషన్లో మీరు వెళ్తారు, క్యాండిడేట్స్ ఎవరైతే SC/ST, పర్సన్ విత్ డిసేబిలిటీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఉన్నారో 250 రూపీస్ పే చేయాలి. ఎకనామికలీ వీకర్ క్లాసెస్ అనేది ఎవరికైతే అసెట్ సర్టిఫికేట్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ లెస్ దాన్ 50,000 ఉంటే కనుక వాళ్ళకి రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ ఆల్సో దాంతోపాటు ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేస్తేనే మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు. క్యాండిడేట్స్ కంపల్సరీ యాక్టివ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోకండి. ఫర్దర్ డీటెయిల్స్ ఆర్ కమ్యూనికేషన్ అనేది అక్కడ జరగచ్చు. ఎగ్జామినేషన్ ఫీజ్ ఇస్ ₹200 ఫర్ ఈచ్ కేటగిరీ, ఏదైతే కేటగిరీస్ మెన్షన్ చేశారో. అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 250. అండ్ రెలవెంట్గా మీకు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే ఈ రిలాక్సేషన్ ఆర్ కన్సెషన్ అనేది ఉంటుంది, లేదంటే ఉండదు. అండ్ క్యాండిడేట్స్ కంపల్సరీ స్కాన్ సిగ్నేచర్, ఇంగ్లీష్, హిందీ అండ్ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా మీకు వెబ్సైట్లోనే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ డ్యూరింగ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్టర్ నెంబర్ అనేది ఇష్యూ అవుతుంది, అది మాత్రం కేర్ఫుల్గా పెట్టుకోండి, ఫర్దర్ రెఫరెన్సెస్కి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ అప్లికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ రిజెక్షన్స్ కనుక ఏమన్నా ఉంటే రీజన్స్ ఆఫ్ రిజెక్షన్ అనేది మీరు పోస్ట్ ఆర్ SMS ఆర్ ఈమెయిల్ ద్వారా మీకు పంపిస్తారు. సో టైం టు టైం ఈమెయిల్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. లాస్ట్ మినిట్లో మీరు రష్ ఏం చేయకోకుండా ఆన్లైన్లో మీకు ఆల్రెడీ అప్లికేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి ముందుగానే మీ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకొని ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డిక్లరేషన్ అన్ని మీరు రెడీ పెట్టుకొని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ నెక్స్ట్ ఏం డాక్యుమెంట్స్ మీరు అప్లై చేసుకోవాలి అనేది చెక్ లిస్ట్. Academic documents, date of birth, certifications and caste certificates. Next, sports certificates and hard copy printout of these applications అనేది మీరు ఎట్లాగా ఆఫీస్కి పంపించాల్సిన అవసరం లేదు, బట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంచుకోండి. ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగితే యూజ్ అవుతుంది. ఇన్వాలిడ్ అప్లికేషన్ రిజెక్షన్స్ ఎందుకు అవుతాయి? ఒకవేళ ప్రాపర్గా సిగ్నేచర్ లేకపోయినా, ఇన్కంప్లీట్ మీరు అప్లికేషన్స్ పంపించిన, మీ డాక్యుమెంట్స్ ఒకవేళ క్లియర్గా లేకపోయినా కానీ, స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ ఎస్పెషల్గా, అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు రాంగ్గా వేసినా, రాంగ్గా ఉన్నా, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎగ్జామినేషన్ ఫీజ్ ప్రాపర్గా మీరు సెండ్ చేయకపోయినా, ఒకవేళ పే చేయకపోయినా కానీ అప్లికేషన్స్ అన్నీ ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేసేస్తారు. ప్రొబేషన్ పీరియడ్ అగైన్స్ ఆల్ స్పోర్ట్స్ అనేది 2 yearsకి ఉంటుంది. సర్వీస్ బాండ్ అనేది మీకు పీరియడ్ ఆఫ్ పర్సన్స్ బట్టి, స్పోర్ట్స్ కోటాను బట్టి మీకు 5 years వరకు ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ సెక్షన్లో మీకు జస్ట్ మళ్ళీ బ్రీఫ్గా అన్ని డీటెయిల్స్ అని రిపీట్ చేస్తారు, లైక్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అప్లికేషన్స్ అనేది ఓన్లీ ఆన్లైన్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్లో అండ్ అన్ని డీటెయిల్స్ అని ఫిల్ చేయాలి అనేసి. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.